ఆపరేషన్ సింధూర్తో పాక్ను చావుదెబ్బ కొట్టాం. 22 నిమిషాల్లో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేశామన్న ప్రధాని. దేశవ్యాప్తంగా 103 అమృత స్టేషన్స్ కు శ్రీకారం. రాజస్థాన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని. అబూస్మడ్ ఎన్కౌంటర్ లో 2 డీఆర్జీ జవాన్ల మృతి. ఛత్తీస్గఢ్ డీజీపీ నివాళి. కుటుంబ సభ్యులకు పరామర్శ. చంద్రబాబుకు విజయసాయిరెడ్డి లొంగిపోయారన్న జగన్. కూటమి కోసమే రాజ్యసభ సీట్ అమ్మేసుకున్నారని విమర్శ. కేంద్రం చేస్తున్న అభివృద్ధి కేటీఆర్ తెలుసుకోవాలన్న కిషన్ రెడ్డి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్. నిజామాబాద్ జిల్లాలో రోడ్డెక్కిన రైతులు. తడిసిన ధాన్యం కొనుగోలుకు డిమాండ్. జపాలి ఆంజనేయునికి టీటీడీ పట్టు వస్త్రాలు. హనుమాన్ జయంతి సందర్భంగా అందజేసిన చైర్మన్. సోదాల పేరుతో హద్దులు మీరుతున్నారు. ఈడీ తీరుపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్. పంజాబ్ హర్యానా కోర్టుకు బాంబు బెదిరింపు. తనిఖీలు చేపట్టిన పోలీసులు. భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 900, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా లాస్.